అశుభ శకునములు. భార్య సాధింపు పిల్లల గొడవ పడుతున్న సమయము కాలు బయట పెట్టరాదు. ఖాళీ కడుపుతోనూ అతిగా తినిగాని బయలుదేరరాదు. అకాల వర్షం, తుమ్ములు, పశువుల అరుపులు ఇట్టివి అపశకునములు. గయలో పిండ ప్రదానం చేస్తే ప్రతి సంవత్సరం చేయక్కర్లేదా? గయలోనే కాదు, ఎక్కడ పిండ ప్రదానం చేసినా మళ్లీ యథావిధిగా తద్దినాలు పెట్టాల్సిందే. తద్దినాలు పెట్టేవారు అనగా వారసులు, పుత్రులు లేకపోతే గయాలో పిండ ప్రదానం చేసుకుంటే పుణ్యలోకాల ప్రాప్తి కలుగుతుంది. ప్రదక్షిణ చేసేటప్పుడు ఎలా నడవాలి? ఇంటి నుంచి వెలువడ్డ బాణంలా వెనుకెవరో తరుముతున్నట్టు ప్రదక్షిణం చేయరాదు. నిండు గర్భిణీ నడిచినట్టు అడుగులో అడుగు వేస్తూ అడుగడుగునా దేవుణ్ణి స్మరిస్తూ ప్రదక్షిణలు పూర్తి చేయాలి. అలాగే అర్ధరాత్రి, మధ్యాహ్నము దైవదర్శనము చేయరాదు. దేవాలయపు వెనుక భాగాన్ని ఎందుకు తాకరాదు? చాలా మంది ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు దేవాలయం వెనుక భాగాన్ని అద్ది నమస్కరిస్తుంటారు. అలా చేయరాదు. ఆ భాగంలో రాక్షసులుంటారు. అలాగే ఆలయానికి గజ దూరం నుంచి ప్రదక్షిణ చేయాలి. భర్త వంట స్త్రీలు ఎలా నడవాలి? అశుభానికి వెళ్లేటప్పుడు స్త్రీ ముందు నడవాలి. శుభానికి వెళ్లేటప్పుడు పురుషులు వెనక స్త్రీ నడవాలి. అలాగే భార్య చేసిన పాపంలో భర్తకు భాగముండదు. కానీ భర్త చేసిన పుణ్యంలో భార్యకి సొగపాలు. అదే పాపం చేస్తే భార్యకే మాత్రం భాగం ఉండదు. నీటిని, పాలను, మజ్జిగను ఏ సమయంలో త్రాగాలి? ఉదయం లేవగానే అనగా తెల్లవారుజామున నీటిని, రాత్రిపూట పాలను, మధ్యాహ్నం భోజనం చేశాక మజ్జిగ తాగాలి. అలాగే భోజన సమయంలో మంచినీటిని కుడివైపు ఉంచుకోవాలి. భోజనం చేస్తున్నంతసేపు ముద్ద ముద్దకి నీరుని త్రాగరాదు. మొత్తం భోజనంలో నీరు 5 నుంచి 8% మాత్రమే తీసుకోవాలి. చిన్నవారైనా పెద్దవారంటే జ్ఞానమున్న బ్రాహ్మణులు, బలమున్న రాజులు, ధనమున్న వైశ్యులు వీరంతా చిన్నవారైనా పెద్దవారే. పెద్దవారికిచ్చే అన్ని గౌరవాలు ఇవ్వాలి. అలాగే వయస్సు వల్ల పెద్దవారైన వారు పెద్దలే. ద్వారానికి తోరణాలు ఎందుకు కడతారు? తలుపుకి పైనున్న కమ్మి లక్ష్మీ ప్రదేశము. అందువల్లే అక్కడ మామిడి తోరణాలు కట్టి తద్వారా తమ భక్తిని చాటుకుంటారు. అలాగే క్రింద కమ్మి పరమ పవిత్రం. అందుకే పసుపు రాసి బొట్టు పెడతారు. ఏ స్త్రీ ఎన్ని వరాలు కోరుకోవాలి? బ్రాహ్మణ స్త్రీ 3 వరాలు, క్షత్రియ స్త్రీ 2 వరాలు, వైశ్య స్త్రీ 2 వరాలు, శూద్ర స్త్రీ 3 వరాలు అడగాలి. మహాభారత గాథలో ద్రౌపది ధృతరాష్ట్రుణ్ణి 2 వరాలే అడుగుతుంది. 3వ వరం కోరుకోమన్నా కోరుకోదు. ధృతరాష్ట్రుడే ద్రౌపది ధర్మ నియమాలకి మెచ్చి 3వ వరం ఇస్తాడు. గృహవాస్తు యజమానిపైనే పనిచేస్తుందా? ఆ గృహంలో అందరి మీద ఎంతో కొంత పనిచేస్తుంది. ఎక్కువ శాతం యజమాని మీద పనిచేస్తుంది. వాస్తు దోషాలు ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తుంది. దివాలా తీయడము, అనారోగ్యము, పరాయి స్త్రీపై మమకారము, అతి ఖర్చు, అభివృద్ధి లేకపోవడము, మోసపోవటము, అవమానం చెందటము, మానసిక బాధలు ఇలా ఇన్ని కావు. వాస్తు అనేది నమ్మకము, ఆరోగ్యము ఈ రెండింటితో పాటు శాస్త్రం కూడా. ప్రతివారు నమ్మకమున్నా లేకపోయినా వాస్తు పాటించాలి. కారణం వాస్తు ఆరోగ్యం కూడా కాబట్టి. శ్రీరాముడు అరణ్యవాసాన పంచవటిలో ఆశ్రమాన్ని వాస్తు ప్రకారమే నిర్మించి వాస్తు పూజ చేసి గృహప్రవేశం చేశాడు.